ఆరాధిస్తూ ఉండగా స్థుతిని స్థితిని మారుస్తుంది. హృదయపూర్వకంగా ప్రతి ఆలోచనని పక్కన పెట్టు ఆరాధిస్తూ ఉండగా ఈ హృదయంలో ఉన్నటువంటి వేదన చింత పోయి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడద్దు, అందరూ కళ్ళు మూసుకొని వీలైతే నీకు చేతులు ఎత్తితే ఇంకా మంచిది. 2 చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ప్రస్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ఆరాధనలో ఏకీభవించండి. ఇది ప్రశస్తమైన సమయం. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నాడు యేసు ప్రభువారు. కోటాను కోట్ల దూతలతో మెరుగులతో శరాపులతో దేవుని ఆరాధిస్తూ ఉండగా మనందరము కలిసి అల్పులము అయోగ్యులమైన మనలను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని తన సన్నిధిలో అబ్బా తండ్రి అని పిలవగలిగే యోగ్యతని దేవుడు మనకి ఇచ్చాడు. హృదయపూర్వకంగా స్తుతిద్దాం, కనపడుతాం, ఆయన నామాన్ని హెచ్చుదాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీకే ఆరాధన ప్రభువా. అయ్యా తండ్రి, మా అందరికి మంచి కాపరిగా ఉన్న తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ మహిమని వదులుకొని ఈ రూపాన్ని మార్చుకొని ఏ లోకానికి వచ్చావు అయ్యా తండ్రి. ఊరంతా సందడి ప్రభువా, వాడంతా సందడి, ఊరు వాడ సందడి ప్రభువా. నీ రాకతో అయ్యా చింత కలిగిన మా హృదయాలలో గొప్ప సందడి కలిగింది నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి, మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి 2 చేతులతో చప్పట్లు కొడుతూ ఎట్లా చేయాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి, ఎట్లా చేయాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి. పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని, పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని. నిన్నులో సందడి, నేలపై సందడి, నిన్నులో సందడి, నేలపై సందడి, నిన్ను నేల సందడి, నిన్ను నేల సందడి. నిన్ను నేల సందడి, నిన్ను నేల సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు వచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు వచ్చాడని. ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి. శాంతి లేని లోకంలో శాంతి దయచేయడానికి, శాంతి లేని లోకంలో శాంతి దయచేయడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి, సత్యానికి చెందడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి, సత్యానికి చెందడానికి. శాంతి దూత అయిన వాడు ఇలలో పుట్టాడని, శాంతి దాత అయిన వాడు ఇలలో పుట్టాడని. ఇంటింటా సందడి, ఆయనంతా సందడి, సంతోషంగా సంతోషపడతా.
లోకానికి తన మహిమను వదులుకొని తన రూపాన్ని మార్చుకొని మన కోసమే ఈ పాప లోకంలో ఆయన అడుగు పెట్టాడు. మనల్ని మార్చడానికి, మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించడానికి, మనలో ఉన్న అంధకారాన్ని తీర్చివేయడానికి, ఈ లోకానికి దీనుడిగా రిక్తుడిగా తన మహిమని, సింహాసనాన్ని, సమస్తాన్ని, తేజస్సుని, తండ్రి యొక్క సహవాసాన్ని అన్నిటినీ విడిచిపెట్టుకొని యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ఈ రోజు మనందరిలో సందడి కలుగుతుంది. ఆయన ఈ లోకానికి రావడం వల్ల మన హృదయంలో నుండి పాపం తొలగించబడింది. ఆయన ఉచిత రక్షణ మనం అనుభవించగలుగుతున్నాం. నరకం నుండి తప్పించబడి పరలోక మార్గానికి దేవుడు మార్గాన్ని చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనందరం ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువు నేనేంటా చేయాలో నీకు నాకు తెలియదు, కానీ ఆయన చేసి చూడడానికి లోకానికి వచ్చారు. కీడును తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చారు. పాపము లేని వాడుగా ఇళ్ళలో ఉంటాడు. మనందరం పాపమే, కానీ యేసుక్రీస్తులో పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడు, పావనుడు యేసు ప్రభువారు. అటువంటి పరిశుద్ధుని ఆరాధించడానికి మనకి ఏ యోగ్యత లేదు, కానీ ఆ యోగ్యతని యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగించి తండ్రిని ఆరాధించే కృపను మనకి ఇచ్చాడు. హృదయపూర్వకంగా స్తుతిద్దామా. శాంతి లేని లోకంలో శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. స్వర్గానికి నిన్ను నన్ను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. శాంతి దాతైనలో పుట్టాడని ఇంటింట సందడి, బయటంతా సందడి. ఆరాధిద్దామా, హృదయపూర్వకంగా ఆరాధిద్దామా. ఆయన నీ హృదయంలో కార్యము చేయలేదా? ఆయన నీ జీవితంలో ఉచితమైన రక్షణ అనుగ్రహించలేదా? నోరు తెరిచి దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. హల్లెలూయా. చీకటితో ఉన్న మన జీవితాలని జ్యోతిని వెలిగించడానికి, దేవుడిగా ఆయన పరిచయం చేసుకోవడానికి లోకానికి గొప్ప గొప్ప వెలుగుతో, తేజస్సుతో ఆయన రాలేదు, కానీ దీనుడుగా రిక్తుడుగా పశువుల పాకలో చాలా దీనుడైన దేవాది దేవుడైంది, రాజయుడి, మహారాజయుడి దీనుడుగా వచ్చాడండి. రాజగృహంలో పుట్టే రాజులు మాత్రమే వెళ్ళగలరు, కానీ ఆయన పేదవాడిగా పుట్టాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను కూడా ఆయన ఎదుగు చేర్చుకోవడానికి, నీవు నేను కూడా వెళ్ళి ఆయన కలుసుకోవడానికి ఆయన దీనుడిగా రీతుడిగా లోకానికి వచ్చాడు. స్తుతిద్దామా, దేవుని కనపడతామా. ఆయన చేసిన త్యాగము, బలియాగము, ఆయన చూపిన మాదిరి మనకి లోకంలో మన జీవితానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభు, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. ఆయన చల్లని చూపే మన బ్రతుకును మార్చింది. ఆయన చల్లని చూపే మనల్ని మార్చింది. ఆయన మెల్లని మాటే మనల్ని సేద తీరుస్తుంది. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఏ ఒక్కరు మౌనంగా ఉండదండి. ప్రతి ఒక్కరి ప్రశస్తమైన సమయాన్ని, ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని ఆరాధించండి, ఆరాధించండి, హృదయపూర్వకంగా ఆరాధించండి. హల్లెలూయా. స్తోత్రం.
నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నన్ను చేరదీర్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా పశుశాలలో నీ జన్మ యేసయ్యా తగ్గింపు నేర్పింది మెస్సయ్యా పశుశాలలో నీ జన్మ యేసయ్యా తగ్గింపు నేర్పింది మెస్సయ్యా పరిశుద్ధ నీ నడక యేసయ్యా పరిశుద్ధ నీ నడక యేసయ్యా మాదిరి నాకొచ్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నన్ను సేదదీర్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నీవు కాచిన రక్తం యేసయ్యా నా పాపం కడిగింది మెస్సయ్యా నీవు కాచిన రక్తం యేసయ్యా నా పాపం కడిగింది మెస్సయ్యా నీవు పొందిన మరణం యేసయ్యా నీవు పొందిన మరణం యేసయ్యా నాకు జీవం పోసింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా పడదాం నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నన్ను సేదదీర్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నీ దేహపు గాయం యేసయ్యా స్వస్థత కలిగించింది మెస్సయ్యా నీ దేహపు గాయం యేసయ్యా స్వస్థత కలిగించింది మెస్సయ్యా నీ కలువరి యాగం యేసయ్యా నీ కలువరి యాగం యేసయ్యా కృత జన్మనిచ్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే అందరం చేద్దాం నీ చల్లని చూపే నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది నోరెత్తి చెప్తామా ఒకసారి నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నీ మెల్లని మాటే ఓ యేసయ్యా నన్ను సేదదీర్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది యేసయ్యా బ్రతుకు మారిన వారందరూ చెప్పాలి నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపే ఓ యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ మెల్లని మాటే
నన్ను సేదరించింది మెస్సయ్యా నీ చల్లని చూపేవో యేసయ్యా నా బ్రతుకును మార్చింది మెస్సయ్యా నీ చల్లని చూపేవో యేసయ్యా. అవునయ్యా తండ్రి, ఈ చల్లని చూపు మా బ్రతుకులు మార్చాలి. నీ మెల్లని మాట అయ్యా మా బ్రతుకుల్లో అయ్యా తండ్రి ఆవేదనతో అశాంతితో నిండిపోయిన మా బ్రతుకులకు అయ్యా తండ్రి దేవా పరిశుద్ధుడా ఆయన సేద తీర్చింది ప్రభువా నీ మెల్లని మాట, నీ మెల్లని మాట, నీ చల్లని చూపు అయ్యా మా జీవితాలలో ఎంత గొప్ప కార్యము చేసింది నాయన. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పశుశాలలో నీ జన్మ మాకు తగ్గింపు నేర్పింది నాయన. దేవా స్తోత్రాలు. పరిశుద్ధమైన నీ నడత మాకు మాదిరి మాకు ఉంచింది దేవా. నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దేహపు గాయాలు మాకు స్వస్థతనిస్తున్నాయి తండ్రి ప్రభువా. మా కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం అర్పించి అయా నీవు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థతను అనుగ్రహించావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నీవు కార్చిన రక్తమే మా పాపాలన్నిటినీ కడిగింది ప్రభువా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీవు పొందిన మరణం మాకు జీవాన్ని పోస్తుంది ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి మరి ప్రాంతంలో ఈ కనికియాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘముతో కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ అభిషేకము కుమరించమని ప్రార్థిస్తున్నాను దేవా. అస్వస్థతతో ఉన్నవారికి స్వస్థతని కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. దేవా వేదనతో ఉన్నవారికి శాంతిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయా తండ్రి కష్టంలో ఉన్న వారికి నాయన నెమ్మదిని ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభువా. అయా తండ్రి నీకు స్తోత్రాలు. అశాంతితో ఉన్నవారికి శాంతిని అనుగ్రహించబోతున్న దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా తగ్గింపు లేని వారికి తగ్గింపును అనుగ్రహించబోతున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. అయా పరిశుద్ధుడా నీ చల్లని చూపు అయ్యా నీ మెల్లని మాట అయా తండ్రి నాయన నాయన ప్రతి వారి జీవితాలలో గొప్ప కార్యాన్ని చేయబోతుంది నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఈ మంచి తరుణాన్ని ఈ క్రిస్మస్ దినాలలో ఈ సంతోషాన్ని తండ్రి ప్రభు మేమందరము కలిసి అయ్యా నేను ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. అయ్యా నా తండ్రి నాయన నీకే స్తుతి 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాను ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు తండ్రి, నీకే మహిమ దేవా. నీకు స్తోత్రాలు 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 ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన తండ్రి ఆరాధించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభు సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు, అంతరంగాలను ఎరిగిన దేవుడు, అయా స్థితి గతులను ఎరిగిన దేవుడు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు సమర్పిస్తున్న ప్రతి పరిస్థితికి అయా ప్రతి సమస్యకి చాలిన దేవుడుగా ఉన్నావయ్యా. అయా తండ్రి నువ్వు ఈ లోకానికి రాకపోతే మాకు రక్షణ ఉండేది కాదు నాయన ప్రభువా. తండ్రి పాపము నుండి విడుదల ఉండేది కాదు, నరకము నుండి విడుదల ఉండేది కాదు ప్రభు. అయా నాయన మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మా పాప డాగులన్నీ కడిగి శుద్ధి చేస్తావయ్యా. ప్రభువా తండ్రి నాయన ఇంకా ఎందరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరికీ నాయన నీ ఉచితమైన రక్షణని అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతి 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 నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాను అయా తండ్రి. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయా తండ్రి పాడైపోయిన బ్రతుకులను మార్చగలిగింది నీ చల్లని చూపు ప్రభువా. తండ్రి నీ మెల్లని మాట యేసు నీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు స్తోత్రాలు. చిన్నలను మొదలుకొని అయా స్త్రీలను మొదలుకొని వృద్ధుల వరకు నాయన నీ ఆత్మ కోపరింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నీకే స్తోత్రాలు. అయా తండ్రి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా నీకే స్తోత్రాలు స్తుతి 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 నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాను తండ్రి. యేసు నీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలు 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 స్తుతి 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 నీకే వందనాలు ప్రభువా. యేసు నీకే స్తోత్రాలు 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 స్తుతి స్తుతి నీకే ఆరాధన
ఈ స్తుతి ఆరాధన నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్దామా గట్టిగా? కనీసం ఆమేన్ అనేది చెప్దాం. ఇప్పుడు ఇస్తారు కదా, భోజనాలు ఇస్తారు కదా, గట్టిగా ఆమేన్ చెప్పండి. పాట పాడుతుంది కనీసం చప్పట్లు కూడా ఏమైపోయారు కదా అందరూ. నేను ఇలాంటి మనిషినే, పైన చేయబోయపడలేదు. చెప్పండి కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధనని అనుభవించి ఆరాధిస్తుంటే ఎంత తేలికైపోతాయో మీ హృదయాలు. బరువైన హృదయాలతో చూడవచ్చు, తేలికగా చేయబడతారు. ఆమె చెప్తామా గట్టిగా? అంతేనా? కొంచెం గట్టిగా చెప్తా. సంతోషం.